చానే ఉన్నాయనుకోరా అది ఇక ఒక్కొక్క ముచ్చట అందుకుంటే గదేనులా ఊళ్ళగా రిజర్వేషన్లో ఏదో అని లొల్లి లొల్లి ఆగమాగం అవుతుంది కదా. మరి అన్న నిజంగానే ఆగమైంది అటుళ్ళు. రిజర్వేషన్లో ఆగమేమున్నది, అది ఏమో ప్రభుత్వం ఈయనే ఇచ్చింది, అధికారులు ప్రకటించారు, అంతే ఇదాదిగా నడుస్తుంది. ఇక కన్నా కోర్టు పోయేటోళ్ళు కోర్టుకు పోయిర్రు. ఇక గవర్నర్ ఆమోదముద్ర రాగానే అన్నట్టు అయిపోతూనే ఉంటుంది, ఎలక్షన్ నడతాయని అనుకుంటారు కదా. ఇక కొంతకాడైతే అరే ఎట్లా అయిందంటే ఇక చూడుర్రి. రైట్. తెలంగాణలో గందరగోళం అవుతుంది అనుకోరా. అది స్థానిక సంస్థల రిజర్వేషన్లు. ఇక బీసీ సామాజిక వర్గం నుండి ఒక్కరు కూడా లేని చోట ఇక బీసీ రిజర్వేషన్ వచ్చిందట. ఇక నిర్మల్ జిల్లా హనుమాన్ తండ, ఆదిలాబాద్ జిల్లా సావర్గం, పిచార, ఆరపల్లి, నల్లగొండ జిల్లా తూర్పు తండ, జైత్ర తండ, నూనావత్ తండ, గోన్యా తండ, మాన్ తండ, బాలాజీనగర్ పంచాయతీలల్లా ఒక్క బీసీ సీటు కూడా లేదాట. మరి ఆడ ఒక్క ఓటు లేకున్నా రిజర్వేషన్ వచ్చిందట మరి బీసీల కాడ. మరి ఇదెక్కదిరు, తండలాల్లో ఎస్టీలు ఉండాలి కానీ బీసీలు ఏడుకుని ఉంటారు. ఇంకో వైపు చూస్తే ఖమ్మం జిల్లా మంగళ తండాలో ఒక్క బీసీ మహిళ, ధర్మ తండాలో ఒక్క బీసీ దంపతులు ఉండడంతో ఇక వాళ్ళ గెలుపు లాంఛనంగా ఏకగ్రీవం అయింది అనుకోరాదు. ఇక పండగ వేసుకుంటారట. ఇది ఉన్న కాడ లేంది ఉన్నట్టు. మరి ఏం చేస్తారో ఏమో అధికారులు. మళ్ళా అరసరా సార్లు. ఇక్కడ హైదరాబాద్ మొగాన గదేనున్న హైటెక్ సిటీ పక్క పోయించి అదే గుట్టల బేగంపేటనో ఏమో ఉంటుంది. ఆ గుట్టల బేగంపేట పక్క పోయించే ఇక పెద్ద చెరువు ఉంటుంది అనుకోరాదు. అది ఈనాడు చెరువు కాదు, మామూలు చెరువు అంటే కాదు అనుకోరాదు. ఎక్కడెక్కడి షూటింగ్లు బోటింగ్లు అన్నీ అవుతాయి. ఎందుకంటే పట్నంకి ఆనుకొని ఉంటుంది కదా. గదేనుల్లా ఇక దుర్గం చెరువు. మరి ఆ దుర్గం చెరువు కానట ఏమో అయిందట. మరి ఏమైంది ఏం కథ దుర్గ చెరువులో చూసేద్దాం పరి. ఆగ చూసిన అరులా దుర్గం చెరువు. అరే ఏందవి చేపలా, ఇంకేమన్నా చేపల మార్కెట్ ఇదేమన్నా ముషిరాబాద్ మార్కెట్ అనుకుంటుర్రా. ఆగ చూసినావా చేపలు తిరుగున్నాయి. అరే ఇదేంది ముషిరాబాద్ మార్కెట్ అనుకుంటుర్రా ఎట్లా. ఇక జర మంచిగా చూడుర్రి. అట్లా అగ్గో ఇంకా జర అగ్గో పడవ ఉన్నది, పడవ పొంటి చేపలు ఉన్నాయి. ఊరిని గీ చేపలు గీ తిరిగా చచ్చిపోయినాయి, ఎట్లా చచ్చిపోయినాయి అనుకుంటుర్రా. అరే ఆగో దుర్గం చెరువు కన్నాట ఇక వందలాది చేపలు మొత్తి వాదే పడ్డాయట. మరి ఏమైందో ఎవరన్నా ఏం కలిపిర్రో తెలియదు కానీ మరి చేపలకు ఆయనతో విషం కలిసి ఇక 3 రోజుల నుంచి ఒక్కటే చేపలు నీళ్ళ మీద వెళ్తుంటే స్థానికులంతా ఆగ్రహం అయిపోయారు అనుకున్నారు. ఆ ఊరోళ్ళు ఆడు ఉంటారు కదా గుట్టలంబేపేట ఉన్నోళ్ళు. అరే చేపలు ఎందుకు గిట్ట చచ్చిపోతున్నాయి, ఎవరన్నా ఏం కలిపిర్రా అని చాలా మంది అయితే పరిచయం అవుతుందట. ఇదే మాదాపురం దుర్గం చెరువు కాడం వచ్చట. ఆయనతో ఎవరన్నా ఎలక్షన్లు నిలబడ్డోళ్ళు ఏమన్నా హామీలు ఇస్తుంటారా అంటే ఎక్కడిది గెలిచినాక ఇది చేస్తాం అది చేస్తాం అని మస్తు హామీలు ఇస్తుంటారు. అది అందరు చేసే ముచ్చట్ని ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా. మరి ఈ జూబ్లీ హిల్స్ మీదనే అందరికి కన్ను ఉందాట. అదేనులాగా మునుగోడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇదివరకు చెప్తారు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కన్ను మునుగోడు మీద ఎట్లుండేనో ఇప్పుడు కాంగ్రెస్కి ఇది ఒక సవాల్ అయిపోయింది అనుకోరాదు. జూబ్లీ హిల్స్ కన్నంతా రాష్ట్ర ప్రజల మొత్తం అదే చూస్తున్నారట. జూబ్లీ హిల్స్ మీదనే ఉందట రాష్ట్ర ప్రజల కన్నంతా. ఇక మరి ఆ జూబ్లీ హిల్స్ కాడ ఏం పీరిస్తారు, ఆడ క్యాండిడేట్లు ఎవరు నిలబెడుతుర్రో ఆ కథ ఏంది ఒక్కసారి అరుచుకుందా పని. జూబ్లీ హిల్స్ ముచ్చటేందో ఒరితో ఇదెక్కడి ముచ్చటరు. పిల్లగుట్ట ముందుకే కుల్ల కూర్చున్నట్టుంది అనుకోరాదు కాంగ్రెస్ తీరు. ఇంతకు జూబ్లీ హిల్స్ అభ్యర్థి ప్రకటించలే అప్పుడే ఉప ఎన్నికలు ఇస్తే గెలిస్తే ఇగో కేబుల్ కలెక్షన్ ఫ్రీ ఆట. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి ఫ్రీ అంటూ మొత్తం మీద కాంగ్రెస్ నేతలు పెద్ద బ్యానర్లు కట్టుకురాట. ఇంతకు ఏం పీరి ఇస్తారంటే డిటిహెచ్ కేబుల్ టీవీ బిల్లులు లేకుండా ఫ్రీగా సరఫరా చేస్తారట. ఈ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ బ్యానర్ చూసి అక్కడ ఉన్నోళ్ళంతా నోరెళ్ళబడ్డరి. ఉన్న ఫిరియే ఏవి చక్కగా ఇస్తలేరు, ఇప్పుడు కొత్తగా కేబుల్ ఫిరి ఏది ఇస్తారు. ఇంతకు క్యాండిడేట్ మీరేనా కాదా. మరి గిట్ల ఫిరి ఇచ్చుకుంటా చేస్తే జనాలు పరిచయాలు కాబట్టి కాదు సారు. జర చూడు మరి కాంగ్రెస్ వాళ్ళు సార్లు మీరు మరి అధికారంగానే ఇస్తుర్రా, మరి రాష్ట్రం మొత్తం ఫ్రీ ఇయర్ అదురు కేబుల్ టీవీ అని అందరు అనుకోబట్టి. ఏది క్రికెట్ ముచ్చట అంటే అది ఏందో అనుకున్నా కానీ క్రికెట్ ముచ్చట దేశం మొత్తం షాననే. హైదరాబాద్ పోరాడగితే ఒక పోరాడు ఐకేల్ చేసిండులా. అదేనుల్లా మొన్న పాకిస్తాన్ తోటి ఆడింది కదా క్రికెట్, ఆయనతో ఓడిపోయింది. మరి ఇంతకు పాకిస్తాన్ ఓడిపోయిన ముచ్చట మనోళ్ళు ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నా అంటే ఎక్కడిది.
ఏం సెలబ్రేషన్ చేసుకోలే. మరి ఎందుకంటే గదేనుల్లా ఆపరేషన్ సింధూర్ మీద మనోళ్ళని జీవి తీసిరు కదా, మరి గది మనసులో పెట్టుకొని మనోళ్ళు ఎట్లా చిత్తులైన ఓడగొట్టిరు అంటే ఇక మామూలు ఓడగొట్టలేదనుకోరాదు. ఇక గదానికి పిల్లగాడు హైదరాబాద్ పిల్లగాడు రేవంత్ సార్ తోటి ఏదో పెద్ద ముచ్చట చెవుల గుసకొతే చెప్పిండట. మరి ఏం చెప్పిండు అది అరుచుకున్న పరిగా రైట్. గదేనుల్లో పిల్లగాడు క్రికెట్ పిల్లగాడు తిలక్ వర్మ ఉన్నాడు కదా, పాకిస్తాన్ పోరగాళ్ళు ఎంత రెచ్చగొచ్చినా కూడా ఏం రెచ్చిపోకుండా నిమ్మలంగా ఓపికతోడు మంచిగా ఆడిండట అనుకోరాదు. గదేం ముచ్చట రేవంత్ సార్కు చెవులేసిందట. ఇది పెట్టి ఆపరేషన్ సింధూర్ను మనసులో పెట్టుకొని మేము ఆడినాము, మొత్తం మీద ఇండియాని గెలిపియాలన్న ఉద్దేశంతో ఆడినాం తప్ప ఎవరు రెచ్చగొట్టినా మేము రెచ్చిపోలేదని మంచిగా ఆడినామని రేవంత్ సార్ చెవుల ముద్దు చెప్తే సార్ మెచ్చుకొని ఆయన క్రికెట్ తిలక్ వర్మకు ఒక బ్యాట్ తోటి ఆడ సందడి చేసి రేవంత్ సారు జరంతాలను మెచ్చుకున్నట్టు చేసింది అనుకోరాదు. ఏది ఏమైనా కూడా పాకిస్తాన్ మనతోటి ఎందుట్లా కూర కాదు, మరి ఎందుకో ఊకుకి ఎగిరి పడతారో అర్థం కాదు. మరి ఇక గిద అన్నట్టు ముచ్చట క్రికెట్ ముచ్చట రేవంత్ సారు సందడి చేసిండు హైదరాబాద్ పిల్లగాడు తిలక్ వర్మ తోటి.